ఇప్పుడు ఇన్ని రోజులు ఏమైందంటే ఒకసారి అబ్జర్వర్గా నాకు నియామకం అయిన తర్వాత ఇప్పుడు పక్కనే ఉరువకొండ ఉంది. ఉరువకొండలో ఎవరు జరుగుతుంది చెప్పండి? కేసీఆర్ జరుగుతుందా? ఎవరు మనం విశ్వేశ్వర జరుగుతుంది? ఎవరు జరుగుతుంది? జనరల్గా ఆయనకి జరుగుతుంది కదా. అబ్జర్వర్ అంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు పెట్టిన వ్యవహారం అప్పటి నుంచి కూడా ఎవరిది అబ్జర్వర్ వాళ్ళదే నడుస్తుంది. అంటే ఎటువంటి అనుమానం లేదు. ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఇన్ఛార్జ్దే నడుస్తుంది కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా రాయదుర్గం ప్రజలకు చెప్పేది ఏమంటే నేను మీరు ఎవరు కూడా భయభ్రాంతులకి కావాల్సిన అవసరం లేదు. వెన్నుదన్నుగా నేను ఉంటాను. ఎటువంటి పరిస్థితులు కూడా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మేము ఎక్కడ పోయాలో ప్రతి ఒక్కటి కూడా ఏమైందంటే మున్సిపాలిటీ చెప్తాను ఎగ్జాంపుల్, అక్కడ ఒక ఏఈ లేదు, ఒక డిఈ లేదు, ఆఫీసర్లే లేకుండా అంటే ఎందుకు లేదని మీకు తెలుసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు రాయదుర్గంకి ఎవరు రావడం లేదంటే అర్థం చేసుకోవాలి. ఇంకోటి మా దురదృష్టం ఏమంటే మొన్న ఆయన వచ్చినాడు, ఎవరు కమిషనరు, ఆయన మంచివాడో తెలియదు కానీ ఆయన హెల్త్ బాగాలేదు, అంతే కొంచెం హ్యాండిక్యాప్ అంట, కొంచెం ప్రాబ్లము, చాలా హెల్త్ అంటే ఆయనకు పెయిన్ స్టెప్స్ ఎక్కేది కూడా కాదంట. అటువంటి వ్యక్తి తీసిన కాబట్టి మాకేమంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అట్లా ఉంటే ఇప్పుడు మనం తిరిగి చేయాలంటే కూడా అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కౌన్సిలర్ కూడా అందరికీ ఏమంటే నిరుత్సాహం ఎట్లా అంటే ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యమే లేకుండా చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలా, చైర్మన్, కౌన్సిలర్ ఎవరి పని వాళ్ళంతా చేస్తూ ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అటువంటి చిన్నది పెద్దది మొత్తము ఒకే పాయింట్ అంతా ఆ పాయింట్ చేసి ఏమవుతుంది, ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది. అటువంటి పరిస్థితి లేదు. నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నానంటే అధికారులు చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నాను ఏమంటే మీరు ఎవరు కూడా నాకు డైరెక్ట్గా కార్యకర్తలు నాకు డైరెక్ట్ ఫోన్ చేయకూడదు, మా కార్యకర్తలు చెప్తే పని ఖచ్చితంగా చేసి తీరాలని అధికారులు కూడా ఇస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండవు మనకి. ఇంకోటి ఇప్పుడు ఏమంటే ఒక రకంగా సిటీలో టౌన్లో ఏమంటే జనాలు స్తబ్దత, మా కౌన్సిలర్ కూడా ఏమో రకంగా పోతూ వస్తున్నారు కానీ ఏమీ అధికారాలు లేకుండా ఇంత కూడా అధికారం లేకుండా అటువంటి దానికి పెట్టకుండా మీరంతా మీ పనులు మీరు దాంతో ధైర్యంగా చేసుకుపోండి. ఇన్ని రోజులు ఏంటంటే అది ఏమంటారు కదా, గొర్రెల చేతిలో అది పులిని సాగితే ఏమవుతుందంటే అది 3 ఏళ్ళ తర్వాత అది కూడా ఎంత మేబే అంటున్నట్టు అదే పులి కూడా అటువంటిగా కొంచెం అటువంటి పరిస్థితి. మా కార్యకర్త చెప్తుంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆధారపడదండి, మీకు వెన్నుదన్నుగా ఉంటాను, ఎటువంటి దానివల్ల జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీని గెలిపిస్తాం. ఎందుకంటే మన పార్టీలో కూడా మంచి జనాలు కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఊరు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అది ఖాయమని అందులో వచ్చేసింది కాబట్టి ఎటువంటి ఐదరపడి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనం కూడా ఎమ్మెల్యేగా మనం కూడా గెలవాలి. కాబట్టి మన కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపిస్తారు, దాంట్లో ఎటువంటి నామం లేదు. ముఖ్యంగా కార్యకర్త ఉద్దేశం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు తాటాపు చెక్కులకి భయపడద్దండి మీరు, దానికి నేను సపోర్ట్గా ఉంటాను. అంటే ఎటువంటి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాను. మీ యొక్క ఆఫీసర్ పనులు కానీ ఇప్పుడు మున్సిపల్ కమిషన్ అంతే డిపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టేసి వాడికి ఏమన్నా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి, ఆ పనులంతా కూడా 1 month లోపలే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసుకోవడం తప్పకుండా రాయదుర్గంలో ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి తోడ్పడతారు. వాటికి అండదండగా ఉంటాం. పార్టీని కూడా గెలిపించడానికి మా శాయశక్తుల మా కార్యకర్తలు ప్రయత్నం చేసి మంచి మెజార్టీతో రాయదుర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా రిప్రజెంట్ ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.